ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 మూలాధార చక్రం. ప్రేమలు, సంబంధాలు, పై ప్రేమలు, లోతులేని ప్రేమలు, ఏదో అపేక్షించి కూర్చుకునే ప్రేమలు, వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సంబంధాలలో నుండే ఘర్షణ, దాని గురించి చూడబోతున్నాం. చిజిలింగ్ అంటే చెక్కడం. శిల్పి ఏ విధంగా రాయిని తీసుకుని దానిలో తనకు కావలసిన బొమ్మను చెక్కుకుంటాడో, మనం కూడా ఎదుటి వ్యక్తిలో వి ట్రై టు కార్వ్ అవుట్ ఏ స్కల్ప్చర్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక రాక్ సాలిడ్ స్కల్ప్చర్ నిర్మించుకుంటాం. అలా ఉండరు వాళ్ళు. అదే ప్రాబ్లం. ఒక వ్యక్తి భవనం 3వ అంతస్తు నుంచి రోడ్డు మీద పడిపోయాడు. 3rd ఫ్లోర్ నుంచి కిందకి పడిపోయాడు. కథ. పాటసారి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనున్న ఆయన, ఏమండి పైనుండి పడడం మిమ్మల్ని చాలా గాయపరిచి ఉంటుంది అని అడిగాడు. ఆ వ్యక్తి, లేదండి, పడడం నన్ను గాయపరచలేదు, అకస్మాత్తుగా నేలను గుద్దేశాను చూసారా, అదే నన్ను గాయపరిచింది. పడుతున్నప్పుడు హాయిగానే ఉంటుంది, తేలుతున్నట్టు ఉంటుంది. కిందని ఢీకొంటే నేలతో అప్పుడు తెలుస్తుంది. ప్రేమలో తేలుతున్నంత కాలం మన దూరాలను మరియు సమయాన్ని తక్కువగా ఉంచుకున్నంత కాలం మనం బాగానే ఉంటాం. మనం ఒక ఫ్యాంటసీ అంటే కల్పిత ప్రపంచంలో ఉంటాం. నిజం ప్రపంచంలో ఉండం. ముఖ్యంగా ప్రేమ విషయంలో ఫంక్షనల్ లెవెల్ అంటే కార్యాచరణ స్థాయి, ఫ్యాంటసీ అంటే కల్పించే ప్రపంచం. ఈ రెండిటికి మధ్యన ఎంత తక్కువ దూరం ఉంటే అంత సౌఖ్యంగా ఉంటాం. ఆ రెండిటికి మధ్యన ఎంత ఎక్కువ దూరం ఉంటే, అంటే కల్పిత ప్రపంచం ఎక్కడో ఆకాశంలో ఉంటే, రియాలిటీ భూమి దగ్గర ఉంటే, ఆ ప్రేమ విఫలమై కింద పడినప్పుడు అధికంగా గాయపడతాము. సో ఎంత తక్కువ ఫ్యాంటసీలను సేకరిస్తే ఫ్యాంటాస్టిక్, బా ఎంత అద్భుతం అంటే ఒక ఫ్యాంటసీ. ఫ్యాంటసీ నుంచే ఫ్యాంటాస్టిక్ అని అర్థం. ఇట్ ఇస్ నాట్ రియల్, అన్రియల్ అని అర్థం. ఫ్యాంటసీ అంటే అన్రియల్. ఎటువంటి ఫ్యాంటసీ లేక ఊహ లేకపోతే రియాలిటీలోనే బతుకుతూ ఉంటే మీరు ఆత్మబంధువు సోల్మేట్ను అంత ఈజీగా కలుస్తారు. ఫ్యాంటసీలు, కల్పనలు లేకపోతే మీరు ఎవరిని వివాహం చేసుకున్నా మీకు ఆత్మబంధువు అవుతారు. ఫ్యాంటసీ కల్పించుకుంటే ఆ వ్యక్తియే కావాలనే భావన ఉంటుంది. దొరుకుతుంది, దొరకదు. దొరికిన తరువాత అది ఫ్యాంటసీ అని తెలుస్తుంది. ఢమాలను కింద పడతారు. అన్ని రకాల అనర్థాలను కొని తెచ్చుకుంటాం. అర్థం చేసుకోవలసినది, జీవించి ఉన్న ఏ వ్యక్తి కూడా మనసులో ఉన్న చిత్రానికి అనుగుణంగా బ్రతకకూడదు. ఎందుకంటే ఆ చిత్రము వాస్తవికత నుండి నిర్మించబడలేదు. ఆ చిత్రము మన ఊహా ప్రపంచంలోని వివిధ కోణాల నుండి కట్ అండ్ పేస్ట్ చేయబడినది. అటువంటి చిత్రాన్ని వాస్తవంతో సరిపోల్చలేము. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది కేవలం ఒక చిత్రమే, ఒక ఫ్యాంటసీయే. మీరు ఎలా నిర్మిస్తారు చిత్రాలను? జీవితంలోని పాత్రల నుండి
మీ చుట్టూ ఉండే వ్యక్తుల నుండి సేకరిస్తే పర్వాలేదు. మీరేం చేస్తారు? మీడియా నుండి సేకరిస్తారు. మీడియా కామంతో బాధపడుతుంది. అలాంటప్పుడు మీకు ఎలాంటి మార్గదర్శకత్వం ఇవ్వగలదు? ఉపశమనాన్ని అందించగలదు? ఆ సోకాల్డ్ ప్రేమ అంతా తరచుగా బాధతో ముగిస్తుంది. అవతల వ్యక్తి ద్వారా మోసపోయామని, శోషించబడ్డామని భావిస్తాం. జరిగిన దానికి అవతల వ్యక్తిని నిందించడమే ప్రాథమికంగా ఇన్స్టింక్టివ్గా జరుగుతుంది. కానీ అది అవతల వ్యక్తి తప్ప బ్లేమ్ ఎప్పుడూ మన మీదే ఉంటుంది. ఎందుకంటే చాలా ఏదో గొప్పగా ఆశించారు, ఊహించారు. ఆ ఊహను ఆ వ్యక్తిపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించారు. వైఫల్యమైనది. బాధ్యులు ఎవరు? చూడండి, ఒక వ్యక్తి విచిత్రంగా లేదా అహేతుకంగా ప్రవర్తించడం ప్రారంభించిన కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాంటి ప్రవర్తనతో కలిసి జీవించాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అసాధారణ సందర్భాలు అవి. నేను చెబుతున్న దాన్ని మీరు వర్తింపజేయలేరు. వాటికి మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ చెబుతున్నది చాలా ఏళ్లలో వాస్తవంగా జరుగుతున్న దాని గురించి. ఇద్దరు వ్యక్తులు సాధారణంగానే ఉంటారు, అయినా వారి మధ్య అశాంతి ఉంటుంది. కానీ మనం దానిని ఎప్పుడూ లోతుగా పరిశీలించం. మనం నిజాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ ఇష్టపడం, భయపడతాం. విషయాలను ఒక అందమైనటువంటి చాప కిందకు నెట్టేస్తాం. విల్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్. ఆ పైన చాప మీద నడుస్తూ నీళ్లు లేవు కిందని అని మోసపోతాం. ఒక పచ్చి గాయం ఉన్నప్పుడు దానికి వెంటనే చికిత్స చేసి ఉపశమనం పొందడం అత్యంత తార్కికం, లాజికల్ కాదు. దానికి బదులుగా మీరు దాన్ని బంగారు కవచంతోనో పట్టు వస్త్రంతోనో గాయాన్ని కప్పారనుకోండి, మూర్ఖత్వం కదా. చెప్పింది అర్థం చేసుకోండి. ఊహలను వదిలేసి వాస్తవంలో జీవించడం ప్రారంభించండి. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి తన స్నేహితుడికి పెళ్లి కానుకగా ఒక కుక్క పిల్లని ఇచ్చాడు. 3 నెలల తరువాత అతను తన వీధిలో కలుసుకున్నాడు. హే, నీ వివాహ జీవితం ఎలా ఉంది అని అడిగాడు. ఓ, కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చాయి అంతే అన్నాడు. ఏ మార్పులు అన్నాడు ఈయన. ప్రారంభంలో నీ కుక్కపిల్ల నా వైపు చూసి మురిగేది. నా భార్య నాకు న్యూస్ పేపర్ తెచ్చేది. ఇప్పుడు నా భార్య నాపై మరుగుతోంది, కుక్కపిల్ల న్యూస్ పేపర్ తెస్తోంది. ఇంతే మార్పు. బాగుందా? హనీమూన్ ముగిసిన తర్వాత ఏంటవుతుంది? అందుకే దాన్ని హనీమూన్ అన్నారు. అంటే చంద్రుడిలా క్షీణించేది అని అర్థం. హనీ సన్ అనలేదు. ఆనందం తగ్గడానికి పక్షం రోజులు మాత్రమే పడుతుంది. అందుకే అది హనీమూన్. నేను ఒక సూపర్ మోడల్ను వివాహం చేసుకున్నా సరే, ఆమె అందం మీ కళలో 15 రోజులలోనే మసకబారుతుంది. ఎందుకంటే అప్పటికే వేరే దేని గురించో ఫ్యాంటసైజ్ చేసుకొని ఊహించుకుంటూ ఉంటారు. మీరు ఊహిస్తూనే ఉంటారు, ఎందుకంటే నిజానికి మీ లోపల పూర్ణత కోసం వెతుకుతున్నారు. ఇది తెలియక మీరు వివిధ భ్రమల ద్వారా ఆ పూర్ణత్వాన్ని బయట అన్వేషిస్తారు. ఒక మహిళ తన కూతురి పెళ్లి విషయంలో సలహా ఇస్తుంది. వినమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే అది జీవితాంతం ఉండాలి. అప్పుడే అది నిజమైనటువంటి ప్రేమ. కూతురు ఆమె చెప్పేది వింటోంది. మహిళ కొనసాగించింది. నా సలహా విను. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు అమ్మడు. నేను 3 సార్లు ప్రేమించి విఫలమై పెళ్లి చేసుకున్నాను కదా. అది సమస్య ఏమిటంటే ప్రతి ఒక్కరూ సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, కానీ దాన్ని తీసుకోవడానికి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ ప్రేమ, ఊహ, ఫ్యాంటసీ మరియు ఏవేవో విషయాలపై స్టేజ్ మీద లెక్చర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సొంత జీవితానికి వచ్చేసరికి వాటన్నిటికీ ఏమవుతుంది? కేవలం మరొక ఫ్యాంటసీగా, మరొక ఊహగా మిగిలిపోతుంది అంతే. ఏదేమైనా కనీసం ఈ సమయంలోనైనా మనం వాస్తవాన్ని అంగీకరిస్తే ఎటువంటి సమస్య ఉండదు.
కానీ మనం ఊరికే ఉంటామా? లేదు. మన బ్రష్ మరియు పెయింటులను తీసుకుని ఆ తెల్లగా ఉన్నటువంటి క్యాన్వాస్ను గ్రీన్గా మార్చడానికి ప్రయత్నిస్తాం. మానసిక చిత్రానికి సరిపోయేలా అవతల వ్యక్తిని మార్చడానికి ప్రయత్నిస్తాం. ఈ సంబంధంలో ఇది అత్యంత నష్టదాయకమైన విషయం. మనం ఒకరినొకరు ఊహల్లో ఉన్నట్లుగా మలచడానికి ప్రయత్నిస్తాం. అవతల వ్యక్తిని సొంతం చేసుకోవడానికి పొసెసివ్నెస్, నా కొడుకు, నా కూతురు, నా తల్లి, ఆ పొసెషన్ ఎప్పుడైతే పెట్టుకున్నారో అంటే అటాచ్మెంట్, ప్యాషన్, వారిని ఒక పదార్థంగా, మ్యాటర్గా మారుస్తాం. మన శక్తిని వృధాగా దిగజారుస్తాం. ఇక్కడే జీవితం యొక్క అంతం లేని యుద్ధం ప్రారంభమవుతుంది. ఒక చిన్న కథ. రామ్ గోపాల్ వృత్తిరీత్యా పెయింటర్. అతను తన స్నేహితుడితో చెబుతున్నాడు, తెలుసా, ఒకరోజు ఒక అమ్మాయి ఒక చిప్పు పట్టుకొని వచ్చింది. అది ఒక రకమైన బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. అదే రంగుతో ఒక మోడల్ హౌస్కు పెయింటింగ్ చేయాలని ఆమె కోరింది. దాన్ని మ్యాచ్ చేయడానికి ఎంత ప్రయత్నించినా సంతృప్తి ఆమె పడలేదు. స్నేహితుడు అడిగాడు, మరి చివరికి దాన్ని నువ్వు మ్యాచ్ చేసి పెయింట్ చేసావా ఇంటిని? లేదు, నేను అదృష్టవంతుడిని. ఆమె మొబైల్ ఫోన్లో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను త్వరగా ఆ చిప్పై నాకు కావలసిన రంగు వేశాను. దరిదాపులదు. ఆమె అదే రంగు అనుకుని సరిపడింది. రోజంతా ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జాగ్రత్తగా వినండి. ఆ చిసిలింగ్ అంటే ఉలితో చెక్కడం శబ్దం మీకు చక్కగా వినిపిస్తూ ఉంటుంది. వివాహాలకు పవిత్రమైన త్రాడు, మంగళసూత్రం, ఉంగరానికి బదులుగా ఉలి సుత్తిని బహుమతిగా ఇవ్వవచ్చని అర్థమవుతోంది. వివాహంలో తాళి కట్టడానికి బదులు ఉలి, ఈయన గారి చేతికి సుత్తి ఇస్తే ఒకరినొకరు చెక్కుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి మరియు అతని స్నేహితుడు సాయంత్రం టీ తాగుతున్నారు. వ్యక్తి తన స్నేహితుడితో అన్నాడు, నేను నా భార్యకు విడాకులు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను. ఆమె గత 6 నెలలుగా నాతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు అన్నాడు. అలాంటి నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించు మిత్రమా, అలాంటి భార్య నీకు మళ్ళీ దొరకదు అన్నాడు. జీవితంలో నిరంతరం మన లోపల ఉన్న చిత్రాలను బయట ఉన్న వాస్తవంతో మ్యాచ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఎప్పటికీ పర్ఫెక్ట్ మ్యాచ్ దొరకదు. మన లోపల ఉన్న ఈ చిత్రాలను వదిలివేయాలి. అప్పుడు మనకు అంతులేని అవకాశాలు కనిపిస్తాయి. మీకు పెళ్ళి కాకపోతే మీ ఫ్యాంటసీలను వదిలేయండి. తద్వారా మీకు ఒక కలల భాగస్వామి కాకుండా జీవిత భాగస్వామి ఎంచుకుంటారు. మీరు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మీరు మీ జీవితాంతం ఆమెతో లేక అతనితో గడపబోతున్నారు. కేవలం కొన్ని నెలలు మాత్రమే కాదు అని మీకు మీరే గుర్తు చేసుకోండి. దీన్ని కేవలం ఒక తాత్కాలిక వ్యవహారంగా భావించకండి. జీవితకాల విషయం. ప్రస్తుతం ఏదైనా బ్లాక్ జీన్సు లేదా బ్లూ టీషర్టు మీ ఫ్యాంటసీ ప్రపంచంలోకి వస్తుంది మరియు దానికి ఆకర్షితులవుతారు. కానీ ఆ బ్లాక్ ఆర్ బ్లూ కేవలం 6 నెలల కాలంలోనే వెలిసిపోతుందని అర్థం చేసుకోరు. ఇప్పటికే మీకు పెళ్ళయి ఉంటే మీ ఫ్యాంటసీలను వదిలేయండి. అప్పుడు మీతో ఎవరైనా నిజమైన సంబంధాన్ని ప్రారంభించగలరు. మీరు ఈ ఉలి సుత్తితో ప్రవేశిస్తే నిజమైన సంబంధం కుదరదు. ఈ చెక్కడంలో ఏమవుతుందంటే మీరు చెక్కడం పూర్తి చేశామని అనుకునేసరికి మీ ఊహ మారిపోతుంది, కొద్దిగా భిన్నంగా మారుతుంది, మళ్ళీ చెక్కడం మొదలెడుతుంది. ఈ విధంగా అంతం లేని ఒక చక్రంగా, సైక్లికల్గా మారుతుంది. మీ ఫ్యాంటసీలు ఉన్నంతకాలం ఒక నిజమైన సంబంధం ఎప్పటికీ ఏర్పడదు. 24 గంటలు ఉన్నా సరే అవతల వ్యక్తి కళ్ళలోకి చూడరు. ఎందుకంటే మీరు ఫ్యాంటసీలో జీవిస్తున్నారు, వాస్తవంతో కాదు. వాస్తవంతో జీవించేవారు ఇతరుల కనులలోకి చూసి నేరుగా మాట్లాడే నిజాయితీ ఉంటుంది. నిజమైన వ్యక్తితో జీవించడం లేదు. అవతల వ్యక్తి చేసేదంతా మీరు మీ ఊహల ద్వారానే చూస్తారు. మిమ్మల్ని సంతృప్తి పరిచేదిగా ఉంటేనే ఆమోదిస్తారు. మీ జీవితము మీకు దేవుడు ఇచ్చిన శిక్ష అని నిర్ధారణకు వస్తారు. మీకు పెళ్లి కాకపోతే మీ ఫ్యాంటసీలను వదిలేయండి. రక్తం చల్లబడుతుంది. హార్మోనుల హింసకు గురికారు. మీరు వితంతువులు, విడోవర్ అవుతే మీ ఊహలను వదిలేయండి.
మీ ఒంటరితనం యొక్క బాధ ఉండదు. పిల్లలు టెలివిజన్లో డ్యూయట్స్ చూడకుండా ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. కేవలం సంగీతాన్ని ఆస్వాదించి దానితో పాటు డ్యాన్స్ చేస్తే పర్వాలేదు. కానీ వారు ఏం చేస్తారంటే వారు చూసేదంతా ఆ డ్యూయట్స్, ఆ ఇమోషన్స్ మరియు వాటన్నిటినీ తమలో ఇంటర్నలైజ్ చేసుకుంటారు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. అంతా మూలాధార చక్రం అంటే సెక్స్ చక్రంలో స్టోర్ చేయబడుతుంది. అంచనాల యొక్క విపరీతమైన భారం మూలాధార చక్రంలో అశాంతికి దారితీస్తుంది. ఈ విధంగానే చక్రం బంధించబడుతుంది. మీరు మీ ఫ్యాంటసీని మరొక వ్యక్తి ద్వారా లేదా టెలివిజన్ ద్వారా చూడడానికి ప్రయత్నించినప్పుడు మీరు మీ అంచనాలను మరియు ఊహలను మరొక వ్యక్తిపై రుద్దినప్పుడు, ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ చక్రం లాక్ చేయబడుతుంది. దీనికి జీవితంలోని బాహ్య పరిస్థితులతో ఎటువంటి సంబంధము ఉండదు. సోకాల్డ్ బ్రహ్మచర్యంతో దీనికి సంబంధం లేదు. ఇది మీ స్వంత అంతర్గత విచ్ఛిన్నానికి, ఫ్రాగ్మెంటెడ్ సెల్ఫ్కు సంబంధించినది. నిజమైన బ్రహ్మచర్యం మూలాధార శక్తి. అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం అంటే మీ లోపల అణచివేయబడి ఉన్న ఒక సగం ఉంది కదా, స్త్రీ అయితే పురుషుడు, పురుషుడైతే స్త్రీ, దానికోసం ఆరాట పడకపోవడమే బ్రహ్మచర్యం. మీరు పురుషుడైతే మీ లోపల ఎంతటి పరిపూర్ణతను అనుభవించాలంటే ఇక మీపై మీ లోపల ఉన్న అణచివేయబడిన సగాన్ని లేదా స్త్రీని మిస్ అవ్వకూడదు. మరియు మీరు స్త్రీ అయితే మీరే పరిపూర్ణంగా ఉంటారు. మీలోనున్న పురుషుని మిస్ అవ్వరు. కాబట్టి ఈ పరిపూర్ణతను అనుభవించడానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ స్థితిని మీరు సాధించిన తరువాత ఇటువంటి స్థితిని బాహ్య ప్రపంచంలో స్త్రీతో లేక ఏ స్త్రీతోనైనా సరే కూడా జీవించవచ్చు. ఇది సాధించకపోతే మీకు పెళ్ళైనా సరే మీరు హార్మోన్ల హింసకు గురవుతూనే ఉంటారు. ఇంకొక స్త్రీ కోసం వెతుకుతూనే ఉంటారు. మీ హార్మోన్ల హింస అనేది మీరు నిజానికి లోపల నుండి పొందవలసిన పరిపూర్ణత కోసం ఏర్పడే ఆరాటం తప్ప మరేమీ కాదు. బయట నుండి రాదు. మీరు ఈ పరిపూర్ణతను సాధించినప్పుడు మీకు పెళ్ళైనా కాకపోయినా మీ మనసులో ప్రశాంతత ఉంటుంది. అప్పుడే మీరు వివాహ జీవితంలో కూడా బ్రహ్మచారిగా ఉండగలరు. నిజమైన బ్రహ్మచర్యం అనగా ఇది. దీనికి భిన్నంగా ప్రజలు బ్రహ్మచారులు కావాలని ప్రత్యేకంగా ప్రయత్నించి అణచివేసుకొని న్యూరాటిక్ రుగ్మతలకు గురవుతున్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదైనా ఎవరైనా స్పష్టం చేయాలనుకుంటున్నారా? స్వామీజీ, మన లోపల ఒక చిత్రాన్ని మోస్తున్నామని మనకు కనీసం తెలియని కూడా తెలియదు కదా. అవును, ఎందుకంటే మనసు ఎప్పుడు లోపలకు చూడదు. మనం అన్ని చోట్లకు వెళతాం కానీ అంతర్ముఖంగా వెళ్ళం. మీకు తెలుసా, మన శక్తిలో 80% వరకు ఈ చక్రంలోనే, మూలాధారంలోనే బంధించబడి ఉంటుంది. ఈ చక్రానికి శక్తిని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కేవలం తెరిచి యాక్టివేట్ చేస్తే చాలు. దాని నుంచి ప్రవహించే అపారమైన శక్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ లోపలికి లోతుగా చూసుకుంటే మీరు బాధపడుతున్నారని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చూసేదానికి మరియు మీరు చూడాలనుకునేదానికి మధ్య ఎల్లప్పుడూ ఒక అసమతుల్యత, మిస్ మ్యాచ్ ఉన్నట్లు మీరు భావిస్తారు. ఈ మీరు చూడాలనుకునేది అనేది మీరు మీ లోపల మోస్తున్న చిత్రం. కనీసం ఇప్పటి నుంచైనా మీరు చూచే ప్రతిదానిలో మీ మనసు యొక్క ఆటను అవగాహన చేసుకొని సుఖంగా ఉండండి. మీ మనసులో ప్రవేశించి వాటిపై తీర్పులు ఇచ్చే ముందు ఆ దృశ్యాలను ఉన్నవి ఉన్నట్లుగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసు మీరు చూచే ప్రతిదానిలో ఎంత సూక్ష్మంగా మరియు సజావు అవుతుందో మీరు చూడగలరు. దీనివల్ల మీరు చూసే దానిలో ఎల్లప్పుడూ ఏదో తప్పు ఉందనే నమ్మకం చక్కగా కలుగుతుంది. సంస్కృతంలో మన వాస్తవికతను బోధించే 2 పదబంధాలు ఉన్నాయి. దృష్టి సృష్టి, సృష్టి దృష్టి. దృష్టి సృష్టి అంటే ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడడం. ఏ విధమైన చిజిలింగు, ఫ్యాంటసీ, ఊహా చిత్రాలు, మానసికమైనటువంటి ఒక పర్సనాలిటీలను చిత్రించుకోకుండా ఉండడం, బయటవి ఉన్నట్టు చూడడం దృష్టి సృష్టి. అది ఎలా ఉంటే అలా స్వీకరించడం, ఏది ఉందో దాన్ని వాస్తవంగా ఆహ్వానించడం.
సృష్టి దృష్టి అంటే ముందు మీరు సృష్టించుకున్నారు మనసులో ఒక ప్రపంచాన్ని, అది అలా ఉండాలని కోరుకుంటూ దృష్టిని సారిస్తున్నారు. సొంత రంగుల అద్దాల ద్వారా, ఫ్యాంటసీల ద్వారా ప్రపంచాన్ని చూడడం సృష్టి దృష్టి. మొదటిది ప్రశాంతమైన జీవనానికి దారితీస్తుంది. రెండవది బాధకు దారితీస్తుంది. ఒక చిన్న కథ. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, స్వామీజీ, మా ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాము, నా భార్య నేను, అయినా ప్రశాంతత లేదు అన్నాడు. నేను అతనితో అన్నాను, మీ ఇంట్లో ఇద్దరే ఉన్నారని ఎవరు చెప్పారు? మీరు నలుగురు వ్యక్తులు అని చెప్పాను. వ్యక్తి షాక్ అయ్యాడు. నేను అతనితో అన్నాను, నువ్వు నీ లోపల ఊహా స్త్రీ ఇద్దరు, నీ భార్య మరియు ఆమె లోపల ఊహా పురుషుడు నలుగురు అయ్యారా? ఆ ఊహా స్త్రీని నీవు, ఆ ఊహా పురుషుని ఆమె వదిలివేసిన వెంటనే మీరిద్దరూ అతి చేరువ అవుతారు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. స్వామీజీ, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య కూడా ఇతర సంబంధాలు కూడా అశాంతిని అనుభవిస్తాము కదా. భార్యాభర్తల మధ్యనే కాదు, ఏ సంబంధంలోనైనా మీ అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలు లేని సంబంధం ఏదీ ఉండదు. తల్లిదండ్రులు పిల్లలను చెక్కడానికి ప్రయత్నిస్తారు, పిల్లలు తల్లిదండ్రులను అదే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు తమ నెరవేరని కోరికలను పిల్లల ద్వారా జీవించడానికి ప్రయత్నిస్తారు. నేను ఎలాగో డాక్టర్ని కాలేకపోయాను, నా కూతురునైనా డాక్టర్ని చేస్తాను, ఇంజనీర్ని చేస్తాను అంటూ కలలు కంటారు. పిల్లవాడు నచ్చుకోడు. వాడు ఏది కావాలనుకున్నాడో అది ముందు తెలుసుకోండి, దానిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. కలలను కనకండి. మీ బిడ్డ మీకు ఎదురు సమాధానం చెప్పడం ప్రారంభించిన రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఆయన మనిషిగా ఎదిగాడు అని అర్థం. మీరు అతనితో చాలా జాగ్రత్తగా అప్పటి నుంచే వ్యవహరించాలి. సమయం గడపండి, మాట్లాడండి, మంచి స్నేహితుడిగా ఉండండి. జీవితంలో నిజంగా ఏమి చేయాలనుకుంటున్నాడో కనుగొనండి. ఏ అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడో తెలుసుకోండి. లోతైన ప్రేమ మరియు నమ్మకంతో అతనికి మార్గదర్శకత్వం చేయండి. ఆయన్ని చెక్కవద్దు, ఇలాగే ఉండాలని ఊహించవద్దు. అతని ఆశయాన్ని మీ వాస్తవంగా మార్చుకోండి. దాన్ని సాధించడంలో అతనికి సహాయపడండి. చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చి, మా నాన్న నన్ను డాక్టర్ చేయాలనుకుంటున్నాడు కానీ నాకు ఇష్టం లేదు అంటారు. ఖచ్చితంగా పిల్లవాడు తనంతట తానుగా నిర్ణయించలేకపోతే మిమ్మల్ని అడిగితే అతని ప్రతిభను సామర్థ్యాన్ని బట్టి మీరు పరిశీలించి ఏమి చేయొచ్చో సలహా ఇవ్వవచ్చు. మీరు ఎల్లప్పుడూ సూచించవచ్చు, జస్ట్ సజెషన్. కానీ దేనిని అతని గొంతులో గుచ్చకండి, బలవంతం చేయకండి. అలాగే దీనిని చేయడంలో మీరు అతనికి స్వేచ్ఛను, పరిపక్వతను ఇస్తున్నారని పిల్లవానికి అర్థమయ్యేటట్లు చేయండి. చివరికి ఎటువంటి నిందలు ఉండకూడదని స్పష్టం చేయండి. అతను దాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు. రోజువారీ జీవితంలో అవగాహన, క్రోధం, కోపం. చూడండి, మనం ఎల్లప్పుడూ మన ఉరిని చుట్టూ తిప్పుతూ మన బంధువులను, స్నేహితులను, చివరికి అపరిచితులను కూడా మన సొంత ఊహలకు అనుగుణంగా చెక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. మరియు వారు కూడా తమ సొంత ఉలులను మోస్తూ మనల్ని చెక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత హింస! మీ అందరినీ మీ అచేతన మనస్సులో లోతుగా మీ ఆలోచనలని పాపులర్ మీడియా నుండి సేకరించబడినవే అని ఖచ్చితంగా కనుక్కుంటారు. మీరు ఒక టీవీ సీరియల్ చూసి ఒక నిర్దిష్ట పాత్రను ఇష్టపడడం ప్రారంభిస్తారు. ఆ పాత్ర మీకు ఒక ఘనమైన వాస్తవంగా మారుతుంది. నిజ జీవితంలో మీతో ఉన్న వ్యక్తులు ఆ రకమైన ప్రవర్తనలు చూడాలని మీరు స్పృహ లేకుండానే ఆశించడం ప్రారంభిస్తారు. ఆ టీవీ సీరియల్లో చూడు, ఆ కోడలు ఎంత మంచిదో, అత్తగారిని ఎలా బాగా చూసుకుంటుందో, నా కోడలు కూడా అలా ఉండొచ్చు కదా అంటూ చెక్కడం ప్రారంభిస్తారు. మీకు తెలుసా, ప్రజలు తమ మనసులో ఆదర్శ గురువును కూడా చిత్రాన్ని మోస్తూ ఉంటారు. మా గురువుగారు, అబ్బా ఎటువంటి గురువుగారండి, ఆయనలా ఉంటే చాలు అంటూ ఒక చిత్రాన్ని మోస్తూ ఉంటారు. సాధారణంగా పుస్తకాలు మరియు టీవీ సీరియల్స్లో మీరు చూసే తెల్లటి జుట్టు, పొడవాటి గడ్డం ఉన్న ముసలి వ్యక్తిని గురువుగా చిత్రించుకుంటారు.
చిన్న వయసులో ఉన్న వ్యక్తిని చూడగానే ఈయనేం గురువు అని అనిపిస్తుంది. స్వామీజీ, కొన్నిసార్లు మనం చెక్కాల్సి వస్తుందని భావిస్తాం. బహుశా పనిలో మన ఉద్యోగులను హ్యాండిల్ చేసేటప్పుడు కొంత కార్వింగ్ అవసరము కదా. మీరు స్పృహతో కాన్షియస్గా చెక్కితే పర్వాలేదు. మీరు చేసే దానిపై అవగాహన కలిగి ఉండి అప్పుడు మీరు అవసరమైన దానికంటే ఎక్కువ చేయరు. ఉద్యోగులపై అంచనాలు వాస్తవికమైనవో కాదో చూసుకోండి. ఏదైనా ప్రత్యామ్నాయ పరిష్కారం ఉందేమో తనిఖీ చేసుకోండి. ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే అవతల వ్యక్తిని మలచడానికి ప్రయత్నించండి. మీకు ఇవ్వబడిన ఏ శక్తి అయినా సరే దాన్ని అవగాహనతో ఉపయోగించుకోండి. చివరికి కోపం అండ్ కామం కూడా దేవుడిచ్చిన గొప్ప శక్తులు. ఆ శక్తి పట్ల మీకు గౌరవం ఉన్నప్పుడు మీరు దాన్ని వృధా చేయరు, దుర్వినియోగం చేయరు. మనం ఎప్పుడైనా డబ్బును దుర్వినియోగం చేస్తామా? ఒక వ్యక్తి 100 రూపాయల విలువైన పని చేస్తే అతనికి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వము, 100 రూపాయలే ఇస్తాము, ఓవర్ పే చేయము. అదే ఒక వ్యక్తిపై కోపం వస్తే 100 రూపాయల విలువ కలిగిన కోపానికి 500 రూపాయల కోపాన్ని చెల్లిస్తాం. అవునా కాదా? కావలసినంత కోపం కన్నా అనేక రెట్లు ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తాం. డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వము. ఈ కోపాన్ని స్పృహతో ఉపయోగిస్తే ఫలితం ఇస్తుంది. దానిని విరుద్ధంగా వాడుకుంటే గిల్టీగా ఫీల్ అవుతారు. దీనికి మీకు భరోసా ఇస్తున్నాను. స్వంత కోపానికి ఎప్పుడూ కలత చెందకూడదు. కలత చెందారంటే అర్థం ఏమిటి? మీరు కోపపడవలసిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా కోపాన్ని పడ్డారని, ఆ కోపం మిమ్మల్ని ఓవర్టేక్ చేసిందని, పొసెస్ చేసిందని, అధిగమించిందని తెలుసుకోండి. ఒక చిన్న కథ. ఒకసారి ఒక సాధువు, ఒక సంచార సన్యాసి ఒక గ్రామం గుండా వెళుతున్నారు. అక్కడ ఒక పాము బాధిస్తోందని తెలుసుకొని ఆ సాధువు ఆ పాముకు చెప్పాడు, నీవు వీళ్ళను ఏమీ చేయకు ఈనాటి నుంచి అని. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి ఆ పాము గాయాలతో బాధపడుతుంది. నిన్ను బుస కొట్టవద్దన్నానా, కరవద్దని చెప్పాను కానీ. అంచేత నీ సహజ భావాన్ని ఉపయోగించుకో. తెలిసిన కథే. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు, స్వామీజీ, నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నాను, అందుకే ఆమె మంచి కోసం మారాలని కోరుకుంటున్నాను, ఆమెతో గొడవ పడతాను. నేను వారితో చెప్తాను, మీరు భార్యను ప్రేమించడం లేదు, మీరు మనసులో మోస్తున్న ఊహా చిత్రాన్ని ప్రేమిస్తున్నారు. మీరు మీ చిత్రాన్ని ప్రేమిస్తారు. మీ భార్య మీరు ఆశించినప్పుడు ప్రవర్తించినప్పుడు అల్లా ఆమెను ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ భార్యపై లేదు, మీ మానసిక చిత్రంపై ఉంది. నిజంగా భార్యను ప్రేమిస్తే మీరు మీ భార్యకు అనుగుణంగా మీ చిత్రాన్నే మార్చుకుంటారు. కానీ మీరు మీ చిత్రాన్ని ప్రేమిస్తే చిత్రానికి సరిపోయేలా భార్యను చెక్కడానికి ప్రయత్నిస్తారు. మనలో చాలామంది మనలోనున్న చిత్రాలనే ప్రేమిస్తాం. ఇది నిజము. మన ఇళ్లలో అశాంతికి ఇదే ఆరంభం. ఇది ఒక ఆంతరంగిక యుద్ధానికి ఆరంభం. నిజాయితీగా చెప్తున్నాను, ప్రేమికులు ఆంతరంగిక శత్రువులు, ఇంటిమేట్ ఎనిమీస్. ఎందుకంటే వాళ్ళు ఊహా చిత్రాలతో దగ్గర అవుతారు. ఊహా చిత్రాలు పగిలిపోతాయి, పూర్తిగా పడిపోతారు. అంగీకరించడం వర్సెస్ ఆహ్వానించడం. ఏదైనా ఒక వస్తువును అంగీకరించడం అంటే పెద్ద భారంతో మోస్తున్నట్టు. ఆహ్వానించడం అంటే ఎలా ఉన్నా సరే దాన్ని అలా తీసుకోవడం ఆహ్వానించడం. అంగీకరిస్తారా, ఆహ్వానిస్తారా డిసైడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మొత్తం సృష్టి అస్తిత్వం నుండి లభించినటువంటి బహుమతి మీకు. దీన్ని కృపతో మరియు వినయంతో స్వీకరించండి. ఇలా చేసినప్పుడు మూలాధార చక్రం యొక్క అపారమైన శక్తి మీకు తెరవబడుతుంది. ఈ చక్రాన్ని మేల్కొల్పడం అంటే ఒక శాశ్వతమైన పెరినియల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ముట్టుకొని ఓపెన్ చేయడం అనే అర్థం. చూడండి, మనం చేసే పనులు రెండు ఉన్నాయి. ఒకటి వాదనలను సమర్పించి జడ్జిమెంట్ కోసం ఎదురు చేయడము, రెండవది ముందుగానే ఒక తీర్పును డిసైడ్ చేసుకొని దానికి తగినట్టుగా వాదనలను సేకరించడం. మనం 99% ముందే తీర్పును తయారు చేసుకొని వాదనలను ఏర్పాటు చేసుకుంటాం. స్వస్తి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం,
సోహం సోహం శివోహం 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 శివోహం. స్వస్తి.